హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైబిటివ్ జాబ్స్. గైస్, ఈరోజు మనకు బెంగళూరు లొకేషన్ సంబంధించి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మన కంపెనీ వచ్చేసి 24/7.ai నుంచి మనకు చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనకు క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే ఇంటర్, అదేవిధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, బీటెక్, డిప్లొమా ఎవరైనా కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో శాలరీ విషయానికి వస్తే మనకు 2.5 lakhs నుంచి 4 lakhs వరకు మనకు వీలైతే ఫర్ యానం అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారండి. ఇందులో వచ్చేసి మనకు డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు మనకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు మార్నింగ్ 11:30 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు మనకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తామని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఇందులో వచ్చేసి మనకు పర్మనెంట్ నైట్ షిఫ్ట్ అండి. అంటే పర్మనెంట్ నైట్ షిఫ్ట్ అంటే మనకు వీళ్ళు యూఎస్ఏ సంబంధించి మనం వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు అసోసియేట్, అదేవిధంగా సీనియర్ అసోసియేట్ కోసం వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారండి. ఇందులో వచ్చేసి మనకు నేను హెచ్ఆర్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా హెచ్ఆర్ నెంబర్తో పాటుగా నేను అడ్రస్, అంటే బెంగళూరులో ఏ అడ్రస్కి వెళ్ళాలి అనేది కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇందులో పాటుగా మనకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి 2-way క్యాబ్ అండి. అంటే మనకు వీళ్ళు క్యాబ్ ఫెసిలిటీ మనకు ఏర్పాటు చేస్తారు. పికప్, డ్రాప్ వీళ్ళు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటుగా మనకు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటుగా మనకు 5 working days ఉంటాయండి. 2 rotational వీక్ ఆఫ్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు ఇంటర్వ్యూ రౌండ్ చూసుకుంటే మనకు హెచ్ఆర్ రౌండ్, సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్, థర్డ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆపరేషన్ రౌండ్ ఉంటాయండి. ఈ 3 ఇంటర్వ్యూలు మనం సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ అవుతామని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో దీంతో పాటుగా మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీనియర్ అసోసియేట్తో కాకుండా మనకి ఇంకా హై పొజిషన్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇంతకుముందు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దయచేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. యాజ్ వెల్ as ఫ్రెషర్స్ కూడా ఇది ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా చాలా చక్కగా మీరు జాబ్ వెళ్ళి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.